హాయ్ అండి, నేను మీ రఫీ. Many great people to all my salute రా. అందరూ మహానుభావులు అంటున్నాడు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ హౌస్లో నుంచి అదే అండి మన నాని గారి హిట్ 3 పెద్ద సిరీస్ మీరు చూసే ఉంటారు. హిట్ 1 విశ్వక్సేన్ గారు తీశారు. ఇంటెన్స్ యాక్టింగ్ ఉంటుంది దానిలో విశ్వక్సేన్ గారిది. హిట్ 2 మీరు ఆబ్జెక్ట్గా చూసే ఉంటారు మన ఆడి విశేష్ గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంటే సినిమాలు ఇస్తే కుమ్మి అవతల పడేస్తాడు. హిట్ 3 ఏంటబ్బా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ హౌస్ అంటున్నారు అనుకుంటారా? మన నాన్నగారిది ఎండే ప్రొడక్షన్ హౌస్. ఇంకోటి దాని నిర్మాత మన నాన్నగారే. హీరో కూడా ఇప్పుడు ఆయనే ఉన్నారు. ఎలా ఉంటుందో మీరు అలా ట్రైలర్ చూసే ఉంటారు. చూసింటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే ట్రైలర్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రక్తపాతం, ఇంచుమించుగా చెప్పాలంటే రక్తపాతంలోనే ఉంది. సినిమాలో విలన్ కంటే విలన్ ఏమన్నా మనకు తెలియదు, కానీ ట్రైలర్ చూసింది అయితే సినిమాలో విలన్ కంటే నాన్నగారిని చూస్తే భయపడతారు అనుకుంటున్నాను. ఎల్సీఎఫ్ మూవీలో అందరూ థియేటర్లో జోక్స్ పార్ట్. నేను అలా అనుకోలేదు, వేరే విధంగా అంటున్నాను, అది తీసుకోండి ప్లీజ్. ఇంకోటి ట్రైలర్లో కొన్ని సీన్స్ అండి ఇంటర్కట్స్ భలే ఉంటాయండి. ఇక్కడంటే మన నాన్నగారి హ్యాంగర్ చూపిస్తప్పుడు, క్యారెక్టర్లో హ్యాంగర్ చూపిస్తప్పుడు, ఎవరైతే ఈ శంకర్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ చూపించేటప్పుడు నాన్నగారిది ఒక స్వాగ్లో నాన్నగారు ఒక మూడ్ ఉంటుందండి. ఆ స్వాగ్ మూడ్ని భలే ఇంటర్కట్ చేసి ట్రైలర్లో బాగా చూపించారండి. అది ట్రైలర్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ట్రైలర్. ఓకే, ఇంకోటి మన హిట్ సిరీస్ మొత్తానికి ఒకటే డైరెక్టర్ అని మీకు తెలిసే ఉంటుంది, శైలేష్. ఆయన సినిమాలు బాగానే ఉంటాయి. మన రీసెంట్గా వచ్చిన పిక్చర్ కూడా సైందో మంచి కాన్సెప్ట్ వచ్చింది, కానీ సినిమాల దగ్గర అంత పట్టించుకోలేదు. కాకపోతే ఈ సినిమా నాని గారి ప్రొడక్షన్ హౌస్లో, నాని గారి యాక్టింగ్లో, శైలేష్ గారి డైరెక్షన్లో సినిమా మాత్రం విపచ్చంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు మెయిన్గా నా మైండ్ నుంచి అయితే ఇంటర్కట్స్ పోవట్లేదండి. అసలు తాట వల్లే వచ్చింది డైరెక్టర్ గారికి. అసలు యాక్టర్ చేయొచ్చు మనం. నాని గారి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో ఇప్పటి నుంచి మీరు చూస్తారు అని మూవీలో చెప్పడమే కాదండి, ఇప్పటి నుంచి ఆయన జానరా కూడా మన ప్రీవియస్ మూవీ చూసుకుంటే దసరా ఆయన సరిపోదు శనివారంలో కూడా నాని గారితో అరవడం అనిపించడం డైరెక్టర్లు మొదలు పెట్టేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక రక్తపాతమే. నాన్నగారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కండి. బాయ్.